హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాను ముచ్చట్లు. సో, ఈరోజు సింపుల్ ప్రాసెస్‌లో సేమియా పాయసం అనేది ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని దాంట్లోకి సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే బాంబినో రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. రోస్టెడ్ సేమియా కాబట్టి దీనిని మనం ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనకు సేమియా మొత్తం బాగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే సేమియా అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. సో, మెత్తగా ఉడికినప్పుడు మనకి పాయసం అనేది తింటుంటే సేమియా మెత్తగా ఉన్నప్పుడు అంత బాగుండదు కదా! సో, అందుకని నేనేం చేశానంటే 1½ కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మనకి సేమియా అనేది మరీ మెత్తగా ఉడకకుండా కరెక్ట్‌గా ఉడుకుతుంది. సో, ఇలాగ వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. షుగర్ అనేది మన టేస్ట్‌ని బట్టి తీసుకోవచ్చండి. మనకి కొంచెం ఎక్కువ షుగర్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది. సో, ఈ షుగర్ కూడా మనకి మంచిగా మెల్ట్ అయిపోవాలి. ఇది మెల్ట్ అయిపోతుంది కదా! సో, దీన్ని ఇలాగా పక్కన పెట్టేసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇందులోకి పాలు కూడా యాడ్ చేయాలి. కానీ పాలైతే నేను ఇప్పుడు యాడ్ చేయడం లేదండి. నేను చూపిస్తాను ఎప్పుడు యాడ్ చేస్తాను. సో, ఇలాగ షుగర్ మొత్తం మనకు మెల్ట్ అయిపోతుంది కదా! సో, దీనిని మనము పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం లైట్‌గా చల్లారుతుంది. తర్వాత మనము దీంట్లోకి కాజు కిస్మిస్‌ని కూడా మనము నెయ్యిలో అనేది వేయించుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని దీంట్లోకి కాజుని ఇలా పలుకులుగా చేసేసుకొని దీన్నైతే ఫ్రై చేసేసాను. సో, మనకి కాజు అనేది కొంచెం రోస్ట్ అవ్వాలి. ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని చూసారా ఈ సేమియా అనేది కొంచెం చల్లారినాక పాలు పోసేసుకున్నాం అనుకోండి మనకి చల్లారినాక కూడా పాయసం అనేది చిక్కబడకుండా మనకిలా బాగా కన్సిస్టెన్సీ బాగుంటుంది. సో, ఇలాగ డ్రై ఫ్రూట్స్ కూడా మనం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాయసంలో అయితే యాడ్ చేసేసుకుందాము. సో, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పాయసం మనకు చల్లారిపోయినా కూడా ఈ విధంగా మనకి ఎప్పటికీ కూడా ఇలాగనే మనకి గట్టిపడకుండా ఇట్లానే ఉంటుందండి పాయసం అనేది. చూసారు కదా! దీన్నైతే నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. సో, మీరు కూడా ఒకసారి పాయసం ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి నాకు. సో, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.